కిసాన్ స్కీమ్ మరియు యూనియన్ బడ్జెట్ 2024 జూలై 23న సమర్పించనున్న కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ పథకం మొత్తాన్ని పెంచవచ్చని చెప్పబడింది. ఈ పథకంలో లబ్ధిదారులకు ఏడాదికి రూ. 6,000 అందజేస్తున్నారు. 8,000 రూపాయలకు పెంచాలని భావిస్తున్నారు. న్యూఢిల్లీ, జూలై 14. కేంద్ర బడ్జెట్కు మరికొద్ది రోజులే సమయం ఉంది. వివిధ రంగాల నుంచి ఎన్నో అంచనాలు ఉన్నాయి. యువత, మహిళలు, రైతులు, కూలీలు అనే 4 వర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. అన్నదాతలుగా ఉండాల్సిన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. 2019లో ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దాదాపు 10 కోట్ల మంది రైతులకు చేరువైంది. ఇది ఇంకా చాలా మంది చిన్న రైతులకు చేరలేదు. ఈ పథకం కింద ఏడాదిలో ఇచ్చే రూ. 6,000 గ్రాంట్ సరిపోదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తాన్ని రూ. 8,000కు పెంచాలని వ్యవసాయ నిపుణులు సూచించారు. ప్రభుత్వం కూడా వింటోంది. అయితే ఈ బడ్జెట్లో పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచుతారో లేదో ఖచ్చితంగా తెలియదు. 2019లో ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భూమిని కలిగి ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరంలో ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున 3 విడతలుగా మొత్తం 6,000 రూపాయలు అందజేస్తుంది. ప్రతి 4 నెలలకోసారి ఈ సొమ్ము రైతు ఖాతాలోకి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటివరకు 17 వాయిదాలు చెల్లించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 3 లక్షల రూపాయలు కోట్లకు పైగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జూన్ నెలలో ప్రభుత్వం 17వ విడతగా రూ. 20,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏడాదిలో 55,000 కోట్ల రూపాయల నుంచి 65,000 కోట్ల రూపాయలు వరకు ఖర్చు చేయనుంది. స్కీమ్ ఫండ్ను 8,000 కోట్లకు పెంచితే ఏడాదికి దాదాపు రూపాయలు 20,000 కోట్ల అదనపు భారం పడనుంది. పీఎం కిసాన్ పథకం కోసం ఎలా నమోదు చేసుకోవాలి? మీరు వ్యవసాయ భూమిని కలిగి ఉంటే మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో నమోదు చేసుకోవచ్చు. కానీ మీరు ప్రజాప్రతినిధి కాకూడదు, ఆదాయపు పన్ను చెల్లించేవారు కాకూడదు, వృత్తిపరమైన పనిలో ఉండకూడదు. ఈ ప్లాన్ కోసం సైన్ అప్ చేయడం చాలా సులభం. ఇది ఆన్లైన్లో చేయవచ్చు లేదా మీరు నమోదు చేసుకోవడానికి మీ పట్టణానికి సమీపంలో ఉన్న రైతు సంప్రదింపు కేంద్రానికి కూడా వెళ్ళవచ్చు. ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ వెబ్సైట్ని సందర్శించండి. దీని చిరునామా pmkisan.gov.in. మీరు హోమ్ పేజీలో కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే మీకు ఫార్మర్స్ కార్నర్ కనిపిస్తుంది. ఇక్కడ కొత్త రైతు నమోదు ట్యాబ్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్ మరియు ఫోన్ నంబర్ను నమోదు చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. మొబైల్ నంబర్కు వచ్చినని సమర్పించాలి. అప్పుడు మీరు మీ భూమికి సంబంధించిన సర్వే నంబర్ వంటి సమాచారాన్ని అందించాలి. మీ పేరు పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ యోజన వెబ్సైట్లోని రైతుల కార్నర్ విభాగంలో లబ్ధిదారుల జాబితాను క్లిక్ చేయండి. మీ రాష్ట్రం, జిల్లా, తాలూకా మరియు గ్రామాన్ని ఇక్కడ ఎంచుకోండి. ఆ గ్రామంలోని పీఎం కిసాన్ లబ్ధిదారులందరి జాబితా ప్రదర్శించబడుతుంది. మీ పేరు ఉందో లేదో చూసుకోండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.